హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సెప్టెంబర్ 29 అంటే మా ఇంట్లో అయితే నిజంగా పండగ అండి. ఎందుకంటే మా చిన్నమ్మాయి బర్త్డే అండి. చాలా అంటే చాలా స్పెషల్ మాట. పొద్దున్నే లేచిన తర్వాత అయితే ఫ్రాక్ అయితే వేసుకుందండి. వాళ్ళ డాడీ ఆన్లైన్లో బుక్ చేశారు. మా పెద్దమ్మ అయితే రెడీ చేస్తుంది. నేనైతే ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను ఎగ్జామ్ రాయటాకైతే వెళ్తున్నానండి. అది ఎల్ఐసి ఏజెంట్ అవ్వటానికి. దానికి ఎగ్జామ్ ఉంటుందండి. సఖీ బీమా యోజనలో నేను ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవుతున్నానండి. ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవుతున్నాను కదండి. దానికోసం అయితే ఎగ్జామ్ అయితే ఉందండి. ట్రైనింగ్ అన్నీ అయిపోయినాయి, కానీ ఇప్పుడైతే ఎగ్జామ్ రాయటానికి అయితే వెళ్తున్నామండి ముగ్గురు. వెళ్ళినప్పుడు ట్రాఫిక్ అయితే చాలా చూసారా, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే టైం ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే 12:30 దాటేసిందండి. ఆల్మోస్ట్ మేము వచ్చేసాము. అంధేరి వెస్ట్లో అన్నమాట. ఇది అంధేరి వెస్ట్ అది ఐఆర్డి ఆఫీస్ మాట. ఇక్కడ చాలా అంటే ఈ పక్కన అన్ని ఆఫీసులేనండి. కుర్లా రోడ్డు ఇదేంటి అంధేరి ఈస్ట్లో ఉందన్నమాట ఈ ఆఫీసు, జేబీ నగర్లోని. ఇక్కడికైతే వచ్చి ఎగ్జామ్ అయితే రాసేసి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే వెంటనే చెప్పేశారండి, ఎగ్జామ్ అవ్వగానే మన రిజల్ట్ అయితే చెప్పేశారు. ఇదే ఆఫీస్ మాట అది. ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేస్తాం కదండి. సబ్మిట్ చేయగానే మన పర్సంటేజ్ మార్క్స్ అయితే చెప్పేశారు. పాస్ ఆఫ్ ఫెయిల్ అని కూడా చెప్పేశారన్నమాట. నేనైతే పాస్ అయ్యానండి. మరి ఎక్కువ మార్క్స్ అయితే రాలేదు, కానీ జస్ట్ పాస్ అయితే అయ్యాను. ఎందుకంటే నేను ఎట్లయితే 800 క్వశ్చన్స్ దాకా అయితే చదివాను, కానీ అందులో అసలు రాలేదండి. ఎందుకంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా మనకు బుక్ అయితే ఇచ్చారన్నమాట. చదువుకుంటాక బుక్లో అయితే రాలేదు. అన్నీ జనరల్ నాలెడ్జ్ కొంచెం తిరగేసి మరగేసి అలాగే ఇచ్చారన్నమాట. చాలా టఫ్గా అయితే పేపర్ వచ్చిందండి. చాలామంది రాశారు. అందరికి ఒకలాగా అంటే రాదంట అండి, వేరే వేరేగా వస్తాయంట. ఎలాగైతే ఎగ్జామ్ అయితే అయిపోయిందండి. ఎగ్జామ్ రాసేసి తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటికాడ పిల్లల్ని రెడీ చేసేసి వంట చేసేసి వచ్చానమాట. అప్పుడైతే నేను ఫ్రీగా ఉండగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పని అయిపోయిందంటే మనం ఫ్రీగా ఉన్నట్టు. అలాగే గాయస్ అండ్ అమ్మ నా ఎగ్జామ్ రాస్తుంది, అక్కడ నాకు ఇష్టాలు చెప్తాడు. వేసేసుకున్నాక నేను ఆడుకుంటా నేను వేసుకుని ఇంటికి కూర్చుని టీవీ చూస్తున్నాను. ఇంకా మోటార్లో కూర్చుని పోయింది, అది డబ్బులు తీసుకుని. ఇంకా అప్పుడు కంపోజ్ అలా అన్నదే పేపర్ ఈవినింగ్ రాసి వచ్చింది అమ్మ. ఆ తర్వాత ఆటోలన్నీ చూపించి, ఇంకా అక్కడ చూడ ఆటోలన్నీ ఉన్నాయి, చెట్టులు అలాగున్నది గాయస్. ఇక్కడ మీకు ఒక మంచి బిల్డింగ్ అయితే చూపిస్తారండి. ఇదైతే ఎస్ షేప్లో ఉండాలన్నమాట ఆ బిల్డింగు. అది కూడా మొత్తం అద్దాలతో ఉన్నది. చూసారా వస్తుంది. అదిగో మనకి నా ఫోన్ అయితే మొత్తం కవర్ చేయలేకపోయింది, ఎందుకంటే బాగా ఎత్తులో ఉంది. నేను కింద ఆటోలో ఉన్నాను కదా. ఇదైతే ఒక షేప్లో అయితే బిల్డింగ్ ఉన్నదండి. భలే వచ్చాడు కనిపించింది చూడగానే. చాలా అంటే చాలా బాగుంది. మంచి ఉంటా. ఇంకా మీరు ఎప్పుడు కంపోజ్ చేస్తే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్లో చేసి చెప్పండి. ఓకే గాయ్స్, చూడు ఆటోలో అమ్ముతున్నా. నాకు డిప్పేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు తీసుకుని అమ్ముతుంది. నేను ఆన్సర్ చెప్పిస్తాను. అయినా అమ్మ పాస్ అయిపోయింది. జస్ట్ పాస్ గైస్, అలాగే పాస్ అనుకోకు, అది వేరే ఆలోచన. ఇంకా దేవి నవరాత్రులు కదండి. రోడ్డు కూడా చాలా రష్గా ఉన్నాయి. చూసారా, లైటింగ్ ఎక్కడ పడితే అక్కడ లైటింగ్లు అయితే పెట్టేస్తారు. ఇంకా దేవి నవరాత్రులు ఇవ్వాలి ఎన్నో రోజు 6 days 7 days అయిందండి దేవుని నిలబెట్టి. ఇంకో 2 daysలో అయితే ఇంకా అది కూడా అయిపోతుంది. అందులోకి ఉపవాసం కదండి. పొద్దునుంచి ఏమి తినలేదు. ఒక అట్టుపండు తిని కొన్ని మంచిలు తాగైతే వచ్చేసాను. ఇంకా నా బర్త్డే కడిగి అలా ఆంటీకి అమ్మ ఉపవాసం పెట్టింది. దేవి వచ్చింది కదా ఆంటీకి. నేను 4 years ఉన్నాను కదా. అప్పుడు నాకు జ్వరము 3 నుంచి ఉన్నది. 4 తగ్గిపోయింది. ఆంటీకి ఉపవాసం పెడతాను మా అమ్మ, జ్వరం రాకుండా ఉంటుందని. ఇంకా
ఇంకా ఇక్కడ హోటల్ అలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నానండి. పిల్లలు అయితే నాకు తెలుసు తినరండి, వండొచ్చానే కానీ వాళ్ళు అయితే తినరండి నాకు తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినిపించాలి. నాకు అయితే చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. ఉపవాసం అని చెప్పాను కదండి. చెప్తే నమ్మరు. నేను హ్యాండ్ బ్యాగ్లో ఒక బనానా అయితే వేసుకుని పట్టుకెళ్ళానమాట. అక్కడ ఏమన్నా నీరసంగా అనిపిస్తే తిందాం అనేసి, కానీ తినలేదు. తినకుండా ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్కడ ఏసీ కదండి చాలా, ఇంకా దావత కానీ ఇలాంటి ఆకలి కానీ ఏమీ లేదు. కానీ ఇంకా ఎగ్జామ్ అవ్వగానే ఇంకా ఆటో పట్టుకుని తిరిగి అయితే వచ్చేసాం మేము. ఇంకా మా ఇంటి దగ్గరలో కంటే వచ్చేసాము. ఇంకో 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా ఉందని మేము ముగ్గురం అయితే వెళ్ళాం కదండి. ముగ్గురులో 2 పాస్ అయ్యారు, ఒకళ్ళు అయితే ఫెయిల్ అయ్యారండి. నేనైతే పాస్ అయిపోయాను. జస్ట్ అండి చాలా చాలా అంటే చాలా హార్డ్గా ఉంది పేపర్ అన్నమాట. మేము చదివిని రాలేదు, అన్నీ బయటికి వచ్చినాయండి. ఇంకా ఇంటికి వచ్చినప్పటికీ మా ఈయనకి పిల్లలకైతే పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే డెకరేషన్ అయితే చేయటం మొదలెట్టారండి. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా నేనైతే చీర కట్టుకున్నానండి. సింపుల్గా బ్లూ కలర్ శారీ కట్టుకుని సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే దీనికి సెలెక్ట్ చేసుకున్నామండి. మా పిల్లలైతే ట్యూషన్కి పంపేశాను, ఎందుకంటే ఎగ్జామ్ అయితే ఉందండి. మా చిన్నమ్మాయి వెళ్ళలేదు కానీ మా పెద్దమ్మాయిని ట్యూషన్కి పంపేశాను. చిన్నమ్మాయి అయితే వాళ్ళ అత్తయ్య కూడా గుడికి అయితే వెళ్ళిందండి. మేమైతే ఇంట్లో పని చేస్తున్నాం. ఇంక ఇక్కడ పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈయనైతే కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకెవరో వచ్చారన్నమాట డెకరేషన్ చేయడానికి. అయితే ఎవరినో కేక్ వేసారు, వాళ్ళు వచ్చి అయితే డెకరేషన్ చేశారు. ఇంకా శృతి అయితే ట్యూషన్ నుంచి వచ్చేసింది. వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ అండి. ఇంకా చూసారా, మాది చిన్నమ్మాయి ముందే కేక్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫోటో పెడుతుంది. వాళ్ళ డాడీ అలాగైతే అది బుక్ చేస్తారన్నమాట. నేనైతే ఒకరికి వీడియో తీయమని ఇస్తే అసలు వీడియో తీయలేదండి. చూడండి, నేను పక్కన ఉన్నాను. నాకు నేనే తీసుకున్న వీడియో తప్ప నన్ను అసలు వీడియోలోనే చూపించకుండా అయిపోయింది. ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తాకి లైట్ అయితే అదే గమ్మున వెలగట్లేదండి. కేక్ అయితే కట్ చేస్తుంది మా చిన్నావిడ. చూసారా, దాని లెహంగా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే అది వద్దన్నా సరే నేనే తీసాను. ఎందుకంటే ఇలాంటి లెహంగాలు అయితే తన దగ్గర లేవు, అందుకని నాకు నచ్చింది అనేసి తీసుకున్నాను. తీసినప్పుడు అయితే వద్దంది కానీ తర్వాత అయితే దానికి నచ్చింది. నేనైతే ఉపవాసం కదా, నేనైతే నోట్లో పెట్టించుకోలేదు. నాకు వద్దని చెప్పాను. నాకు చిప్స్ ఎడదిగానే అని చెప్పాను. బర్త్డే అయితే అయిపోయిందండి. ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇంకా చిప్స్, కచోరీ, ఇంకా చాక్లెట్లు, కేక్ అయితే పెట్టామన్నమాట. ఇంత కష్టపడి డెకరేషన్ చేశారు కానీ త్వరగా అయితే ఊడిపోయిందండి. లాస్ట్ ఇయర్ డెకరేషన్ చేశారు, అదైతే ఎట్లేదన్నా 1 ఇయర్ వరకు అలాగే ఉందండి. ఈ పొట్టు అయితే నాకు ఇలా బెలూన్స్ ఊది పెట్టినవి అయితే ఎక్కువ రోజులు ఉండవండి, దానికి అంటించినవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. అందుకోసం నేను నాకు అంటించినవి తీసుకురమ్మంటే ఇవి తీసుకొచ్చారు. ఇవి అయితే 1 డే కూడా సరిగ్గా లేవండి. డెకరేషన్ మొత్తం ఊడిపోయేసింది. ఎంత కష్టపడి అంటించారో అది చూసారా ఎలా ఊడిపోయిందో. ఇలాగ వచ్చిన వాళ్ళతో ఇంకా హ్యాపీగా మా ఆడపడుచు అయితే ఇంకా వచ్చిన వాళ్ళకి ప్లేట్లు అయితే రెడీ చేస్తుంది. ఈయన ఇంకా మా వారు అన్నమాట. ఇప్పుడు నేనైతే వెళ్తాను, ప్లేట్లు అయితే ఇవ్వాలండి అందరికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే వెళ్ళిపోతారు కదా. మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. పిల్లల బర్త్డే ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. చాలామంది వస్తారు, 200 మెంబర్స్ వరకు అలాగ వస్తారన్నమాట. ఇంకా ఇలాగైతే సింపుల్గా అయితే బర్త్డే అయితే చేసేసుకున్నామండి. మా అమ్మాయికి మీరు అందరు బ్లెస్ చేయండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా చేసుకోవాలని. మీ అమ్మాయికి మీరు అందరు బ్లెస్ చేయండి. బర్త్డే అయితే అయిపోయింది. బర్త్డే అయిపోయాక ఇంకా చాలామంది బుడగలు లాక్కునేవి కూడా పట్టుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ ఉంటుందండి. వెళ్ళాకైతే మొత్తం ముందు క్లీన్ చేసుకోవాలి, వెళ్ళాక కూడా క్లీన్ చేసుకోవాలి. టైం చూడొచ్చు 12 అయింది. నేను క్లీనింగ్ అంతా చేసుకుని సామాన్లు కడుక్కుని, పిల్లలైతే అన్నం తినలేదు, చిల్లర తిండి తినేసారు కదా అదేమాట. ఇంకా పొద్దున్నే అన్నం కూర ఉంది ఈయనకి, నేను కూడా ఉపవాసం కాబట్టి నేను ఇంకా బనానా తినేసి పాలు తాగేసి పడుకుంటాను.
ఇంకా మా పిల్లలైతే వచ్చిన చాక్లెట్లు, ఇక్కడ వాళ్ళు అయితే ఎక్కువ చాక్లెట్లు ఇస్తారండి గిఫ్ట్గా అయితేనే. వచ్చిన చాక్లెట్ మాట ఏది తింటుంది అది. ఇప్పుడు టైం వచ్చేసి 12 దాటేసిందండి. నిజంగా నైట్ పడుకున్నప్పటికి రోజు 1 గంట 2 అలాగ అయిపోతుందండి. చాలా అంటే చాలా అలసట అయిపోతుంది. ఇంకైతే ఇంతకుముందు మేము దేవుడి దర్శనానికి వెళ్ళాము. అక్కడైతే మేము వెళ్ళినప్పటికి హారతి అయితే అవుతుందండి, చూడొచ్చు మీరు. హారతి అయినప్పుడు ఇలాగే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి పాటలు పాడి భజన అయితే చేస్తారన్నమాట. దేవుడికి హారతి అయితే ఇస్తారు. మొత్తం జనంతో నిండిపోతుందండి. ఇదైతే శంకర్వాడి అండి, మొత్తం హైవే పక్కన ఉంటుందన్నమాట. సో మా పిల్లల స్కూల్ పక్కన ఇక్కడ దేవుని నిలబెట్టారు అక్కడన్నమాట. నా వీడియో నచ్చితే